నేడు తిరుపతికి సిట్ బృందం వెళ్లనుంది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సిట్ బృందం విచారణ చేయనుంది. మధ్యాహ్నం ఐజీ త్రిపాఠి నేతృత్వంలో తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 8 మంది సభ్యులు హాజరు కానున్నారు. రైట్ నేడు తిరుపతికి సిట్ బృందం వెళ్లనుంది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సిట్ బృందం విచారణ చేయనుంది. మధ్యాహ్నం ఐజీ త్రిపాఠి నేతృత్వంలో తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 8 మంది సభ్యులు హాజరవుతున్నట్టుగా తెలుస్తామంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, సిట్ బృందం ఈ రోజు తిరుపతికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? మొత్తం మీద సిట్ బృందం రాక నేపథ్యంలో లడ్డూకి సంబంధించినటువంటి ఏదైతే కల్తీ జరిగిందో ఆ యొక్క దీంట్లో పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కి సహకరించడానికి టీటీడీ కూడా సమాయత్తం అవుతోంది. ఇప్పటికే టీటీడీకి సంబంధించి కంప్లైంట్ కూడా అంటే ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఆ ఏఆర్ కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే అడల్ట్రేషన్ జరిగిందో దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు వివరంగా ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఇచ్చినటువంటి ఫిర్యాదుని కూడా సిట్ బృందం స్వీకరిస్తుందా లేదు మళ్ళీ ఇంకొక ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ప్రాసెస్ లో చేస్తుందనేది చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు టీటీడీ అధికారులు కూడా ఈ యొక్క సిట్ బృందానికి సహకరించడానికి కూడా కావాల్సినటువంటి మెటీరియల్ అంతా సిద్ధపరిచారు. ముఖ్యంగా టీటీడీకి సంబంధించిన ప్రత్యేకంగా సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ విభాగం ఉంది. వాళ్ళు టోటల్ గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. సిట్ బృందం వచ్చిన తర్వాత సిట్ బృందంలో త్రిపాఠితో పాటుగా విశాఖ డిఐజీ గోపినాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి అడ్మిన్ ఏఎస్పీ వెంకట్రావు, ఇద్దరు డిఎస్పీలు సీతారామరావు, శివనారాయణ స్వామి, సిఐలు సత్యనారాయణ అన్నమయ్య జిల్లాకు సంబంధించి, అలాగే ఉమామహేశ్వర్, సూర్యనారాయణలు సభ్యులుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఇంకొక ముఖ్యమైన 2 విషయాలు ఉంది. ఒకటి, గోపినాథ్ జెట్టి ఇప్పటికే తిరుపతి ఎస్పీగా పనిచేయడంతో పాటు టీటీడీలో కూడా ఆయన CNSO చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన దానివల్ల ఆయనకు పిన్ టు పిన్ టీటీడీలో ఎలా వ్యవస్థ నడుస్తుంది అనేటువంటిది సమగ్రంగా ఆయనకు అవగాహన ఉంది. మరోవైపు హర్షవర్ధన్ రాజు తిరుపతి ఎస్పీగా కూడా పనిచేసినప్పుడు ఆయన అదనపు బాధ్యతల్లో భాగంగా CSO కూడా కొద్ది కాలంగా ఆయన పనిచేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అవగాహన ఉన్న అధికారులే దీంట్లో ఉండడం వల్ల దర్యాప్తు మరింత ముమ్మరంగా కావచ్చు, టెక్నికల్ గా అనేక అంశాలపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా టీటీడీ పాలక మండలిలో కూడా డీవియేషన్స్ అంటే తీర్మానాలు చేశారు. కొనుగోలుకు సంబంధించి కావచ్చు, టెండర్ విధానంలో కావచ్చు, పూర్తిగా అబ్నార్మల్ గా మార్చిపడేశారు. డైరీ లేకపోయినా కూడా గీ సప్లై చేసే విధంగా చేశారు. అదే విధంగా చాలా అక్రమాలు బోర్డులో కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఏఆర్ కంపెనీ పైనే దృష్టి పెడతారా, టీటీడీ పాలక మండలి కావచ్చు, అలాగే టీటీడీ అధికారులు ఎవరైతే ఆ యొక్క డీవియేషన్స్ చేసిన దానికి కారణమైన అధికారులు మొత్తంగా సిట్ ఎలా దర్యాప్తు చేయబోతోంది అనేటువంటి అంశం అయితే ఆసక్తికరంగా ఉంది. మొత్తంగా ఈ లడ్డు సంబంధించినటువంటి వాడే నెయ్యిలో జరిగినటువంటి ఒక కల్తీకి సంబంధించి సమగ్రమైన దర్యాప్తు అయితే జరుగుతున్న నమ్మకం అయితే కనిపిస్తా ఉంది. పవన్, దినేష్, అంటే తిరుపతిలోనే ఉండి సిట్ బృందం ఎంక్వైరీ చేస్తుందా? తిరుమల నుంచి అవసరం ఉన్న వాళ్ళని పిలిపించుకుంటుందా, లేదంటే తిరుమలకు కూడా వెళ్లి అక్కడ కూడా పూర్తిగా పరిశీలించే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉంటుంది? అంటే మొదటి రోజు సమావేశం కావడం వల్ల ఒక యాక్షన్ ప్లాన్ అయితే మాత్రం ఈ రోజు సిద్ధం చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ని త్వరగా పూర్తి చేయాలనేటువంటి ఒక ఖచ్చితమైన ఆలోచనతో అయితే గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉంది. డ్రాగ్ ఆన్ చేయకుండా త్వరగా పూర్తి చేయాలనే నేపథ్యంలో టోటల్ గా ఇప్పటికే ఒక కార్యాచరణ అంటే మొదట టెక్నికల్ డేటా అంటే ఎలా ఈ యొక్క కుంభకోణం జరిగింది, ఈ యొక్క కల్తీ ఎలా జరిగింది అనే విషయంలో పిన్ టు పిన్ అంటే టోటల్ గా బ్రోకర్లు డైరీలు లేని వాళ్ళు కూడా సరఫరా చేశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీకాళహస్తి సమీపంలో ఒక చిన్న డైరీ ఒకటి ఉంది. వాళ్ళు ఎక్కడో ఉత్తరాఖండ్ లో ఉండేటువంటి ఒక డైరీ నుంచి నెయ్యి తెచ్చి కల్తీ చేసి వాళ్ళు ఏఆర్ డైరీకి పంపిస్తే ఆ ఏఆర్ డైరీ దాన్ని టీటీడీకి పంపించిన పరిస్థితి ఉంది. ఈ మొత్తం చైన్ లింక్ అంతా ఇట్లా చాలా ఉంది. ఏఆర్ డైరీ నుంచి మాత్రమే సప్లై కాలేదు, అనేకమైనటువంటి కంపెనీల నుంచి కూడా ఈ రకంగా అంటే పూర్తిగా అడల్ట్రేషన్ అనేది ఒక శాస్త్రీయంగా ఒక ఇదిగా జరిగినట్టు అంటే చాలా మాల్ ప్రాక్టీస్ జరిగినట్టు కూడా పూర్తి ఆధారాలు వస్తా ఉంది. ఈ నేపథ్యంలో వాటన్నిటినీ చైన్ లింక్స్ తీసుకుని
బేసిక్ గా ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు అడల్టరేషన్ చేశారు, ఎలా సప్లై చేశారు, ఎలా రిటర్న్ చేశారు, ఎంతకాలంగా ఈ వ్యవహారం అంతా నడుస్తుంది, ఏ కంపెనీల నుంచి ఇప్పటి వరకు నెయ్యి సరఫరా ఈ గత 5 సంవత్సరాల్లో టోటల్ గా నెయ్యి సరఫరా ఎక్కడెక్కడి నుంచి జరిగింది, ఏ కంపెనీల నుంచి జరిగింది, వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అని మొత్తం టోటల్ ఓవరాల్ గా జరిగే అవకాశం ఉంది. అయితే ఏఆర్ కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే దిండికల్ తమిళనాడులో ఉందో వాళ్ళు సహకరించేదానికి కూడా తమిళనాడు పోలీసుల సహకారం కూడా అవసరం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు మీడియా పైన కూడా అక్కడ దిండికల్లో దాడులు చేసినటువంటి పరిస్థితి. తమిళనాడులో కూడా ఏఆర్ డైరీకి సంబంధించి పెద్ద దుమారం నేగుతా ఉంది. వాళ్ళు దాడులకు కూడా పాల్పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చిట్ బృందం వాళ్ళ కంపెనీకి పోతుందా, టోటల్ గా ఫిజికల్ గా దేనికి వెళ్తుంది, ఇక్కడ ఉండే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎట్లా సేకరిస్తుంది, అలాగే బోర్డు తీర్మానాల గురించి సేకరిస్తుంది. మొత్తంగా ఒక సమగ్రమైనటువంటి నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పబోయే అంశాలు మాత్రం ప్రపంచాన్ని నివేరపరుస్తుంది అనే దాంట్లో సందేహం లేదు. పవన్, రైట్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.